వచ్చింది బలబల పట్టి ఎవరు లేదా ఒక్కడేనా మీడియా నేను ఒక్కడే మా గణపతి అన్న ఆయన పారిపోయారు నన్ను పడుతుంది దాచేపల్లి ఘటనపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. గుంటూరులో ఆందోళనకు దిగాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. మరోవైపు నిందితుడి ఇంటిపై దాడి చేసి విధ్వంసానికి దిగారు ఆందోళనకారులు. దాచేపల్లి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అరాచకాలకు పాల్పడే వారిని ఉపేక్షించొద్దన్న సీఎం గుంటూరు జిల్లా ఎస్పీ ఐజీలను వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని మంత్రులు అధికారులకు చంద్రబాబు సూచించారు. దాచేపల్లి అత్యాచారం ఘటనపై హోంమంత్రి చినరాజప్ప ఆరా తీశారు. గుంటూరు రూరల్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని తక్షణం అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బంద్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు సుబ్బయ్య కోసం వేట మొదలుపెట్టారు. సుబ్బయ్య సమాచారం తెలిసిన వారు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. దాచేపల్లి ఘటనపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. గుంటూరులో ఆందోళనకు దిగాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాచేపల్లికి చెందిన మైనర్ బాలిక పైన 9 ఏళ్ల బాలిక పైన అత్యాచార ఘటన పైన మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడికి అధికారులు, ఎమ్మెల్యేలు వచ్చి బాధితురాలని పరామర్శిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఆసుపత్రి దగ్గర దృశ్యాలను, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళా సంఘాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 9 ఏళ్ల బాలికపై రిక్షా పుల్లర్ సుబ్బయ్య దాచేపల్లిలో దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై మాట్లాడడానికి మనతో గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, అసలు దీనికి ఏంటి పరిష్కారం? దీని పరిష్కారం అనేది ఒకటే. ఇప్పటికే ఈ రాష్ట్రంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం దీనికి గట్టిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఇది రూపుమాపు తప్ప ఈ నిర్ణయాలు తీసుకోకుండా లేకపోతే ఎమ్మెల్యే ఫోన్ చేశాడో, లేకపోతే ఎంపీ ఫోన్ చేశాడో, లేకపోతేనేమో మంత్రి గారు ఫోన్ చేశారని చెప్పేసి ఈ విధంగా వదిలిపెట్టడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఒక రూపు మాపాలంటే అసెంబ్లీలో దీనికి తీర్మానం చేయాలా. తీర్మానం చేసి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఉరి తీయటమో, లేకపోతే కాలు తీయటమో, లేదా చేయి తీయటమో అలాంటి జరగాల. ఇతర దేశాల్లో ఏ విధంగా శిక్ష పడుతుందో అదే శిక్ష ఇక్కడ పడితే బహిరంగ తీసుకొచ్చి ఉరేయటమో, బహిరంగ కాల్చటమో ఆ విధంగా చేసినప్పుడు చెబుతుంది. కానీ ఈ విధంగా చేయాలంటే దీనికి చేయాల్సింది ముందు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి, ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రభుత్వం ముందుకు వచ్చి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఈ విధంగా శిక్ష చేయాలని చెప్పేసి మీరు అక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి అప్పుడే ఇది పడుతుంది తప్ప లేకపోతే అప్పుడు దాకా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే ఇలాంటివి జరుగుతాయని చెప్పి తెలియజేస్తాం అన్నమాట. దాచేపల్లి ఘటన పైన బాధితురాలకు పరిహారం చెల్లించాలా, ఏ విధంగా శిక్షించాలి?
అంటే ఈ విధంగా జరిగినప్పుడు పాపం నిజంగా చూస్తే వాళ్ళు కూలీ నాలి చేసి బతికినాడు. తల్లి ఏమో కూలికి వెళ్ళింది, తండ్రి ఏమో ఎక్కడో మసీదు సంబంధించి ఎక్కడికో వెళ్ళాడు. కానీ వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసినప్పుడు నిజంగా దీనికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఇలాంటి జరిగినప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించి ఆయనకి ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదన్నమాట. అరెస్ట్ చేయలేదంటే దీనికి కారణం ఏంటి అంటే ఇలాంటి సంఘటనలు కలిగినప్పుడు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు భయంగా జరుగుతున్నారు. రేపు నా పిల్లవాడికి ఏం జరిగిద్దో, నా అమ్మాయికి ఏం జరుగుతుందని చెప్పేసి భయపడుతున్నారు. ఈ భయ ఆందోళన తొలగించాలంటే దీనికి ప్రభుత్వం సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. రెండోది, ఈ అమ్మాయికి మన సహాయం అనేది కూడా, ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఆర్థిక సహాయం అనేది ఇమ్మీడియట్ చంద్రబాబు నాయుడు వెంటనే వెల్లడించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను అన్నమాట. మనం చూడొచ్చు ఇక్కడ మహిళా సంఘాలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి, అసలు ఏ విధంగా శిక్షలు పడాలి? వాళ్ళకి ఫ్యాక్సో అని, నిర్భయ అని ఇలాంటి చట్టాలు ఎన్ని చేసినా కూడా ఆ చట్టాలని కఠినతరంగా అమలు చేసి ఆ శిక్షణ అమలు జరిగే వరకు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడు గాని, వాళ్ళ తరఫున నిందితులు ఏ లాయర్లు గాని ఎవరైనా సరే వాళ్ళకి ఒత్తాసు పడకుండా ఈ చట్టాల్ని కఠినంగా అమలు చేసినప్పుడే బాధితులకు మరలా ఇంకొకళ్ళు కూడా అలాంటి పనులు చేయకుండా ఉంటారు కనుక వాళ్ళకి న్యాయం చేయాలని, కఠినతరంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతనికి వెంటనే ఇప్పుడు పోక్సో చట్టం అనేది వారం రోజుల క్రితమే చట్టం అమలు చేయబడింది. ఆ చట్టాన్ని అమలు చేయడం 6 నెలలు కాదు, వెంటనే నెల రోజుల్లోనే అతనికి శిక్ష పడే విధంగా చేయాలి. అతనైతే అన్నం సుబ్బయ్య అనే వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి శిక్షణ నెల రోజులు అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే బాధిత మహిళకి మరి ప్రభుత్వం అండదండలుగా ఉండే చదువు విషయంలో కానీ, కుటుంబ పోషణ కానీ అంతా వాళ్లే చూడాలి. మరి సీఎం ఎంత జరుగుతున్నా కూడా ఏమి చీమకుట్టినట్లయినా ఉన్నాడు. మరి అమరావతి రాష్ట్రంలోనే కొత్త రాజధానిలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మరి అతను స్పందించకపోవడం మహిళల మీద ఉన్న గౌరవం ఏందో తెలుస్తుంది. మొత్తం మీద ఈ దాచేపల్లి ఘటన పైన జిల్లా అంతటా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దాచేపల్లి, నడికుడి, గుంటూరులో మహిళా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే బాధితురాలికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ పవన్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, గుంటూరు. దాచేపల్లి ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శ్రీధర్. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోక్సో చట్టం కింద కేసు పెడతామని, బాధితురాలికి పరిహారం ఇస్తామన్నారు కలెక్టర్. బాధిత కుటుంబానికి మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. దాచేపల్లిలో మనకి ఒక చిన్నారి మీద లైంగిక దాడి జరిగిందని చెప్పి మనకి నిన్న ఈవినింగ్ రిపోర్ట్ వచ్చిందండి. పాప వివరాలు మనం గోప్యంగా ఉంచుతున్నాము. అయితే చాలా అత్యంత బాధాకరమైన విషయం, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి, మైనర్ బాలిక కాబట్టి చాలా బాధాకరమైన విషయం. ఎస్పీ గారు అక్కడే దాచేపల్లిలో ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు. ఖచ్చితంగా కఠినంగా యాక్షన్ తీసుకుంటాము. ఇటీవల జరుగుతున్నట్టు కొన్ని సంఘటనలు చూసినట్టయితే పిల్లలు బాగా నమ్మిన వాళ్ళు, వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళ ద్వారానే ఇటువంటివి జరుగుతున్నాయి. పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంపెయిన్ చేసి, ఇది ఎవరో బయట వాళ్ళు, తెలియని వాళ్ళు వచ్చి క్రైమ్ చేసి వెళ్ళటం కాకుండా తెలిసిన వాళ్ళు, పిల్లలు ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఇటువంటి చేయటం అనేది చాలా శోచనీయం. ఖచ్చితంగా కఠినంగా మేము దీన్ని శిక్ష పడేలాగా చర్యలు తీసుకుంటాం. ఎస్పీ గారు ఇప్పుడు దాచేపల్లిలో ఉండి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. పాప ఆరోగ్యం నిలకడగా ఉంది, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు. బట్ బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని సూపరింటెండెంట్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండటం కోసము ఈరోజు ఈవినింగ్ ఎమర్జెన్సీ మీటింగ్ కూడా కాల్ఫర్ చేశాను. అలాగే విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మనకి మెప్మా గ్రూపుల ద్వారా జెండర్ సెన్సిటేషన్ కమిటీ ప్రతి గ్రామంలో కూడా రైట్ టచ్, రాంగ్ టచ్, ఆడపిల్లలు ముఖ్యంగా అడోలసెంట్స్ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలాగా మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్ లాంచ్ చేయబోతున్నాము. ఎల్లుండి ఒక వర్క్షాప్ కూడా జిల్లా మొత్తం అందరూ సంబంధిత అధికారులందరితో కూడా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, డిఆర్డీఏ కానీ, లేకపోతే ఐసీడీఎస్ కానీ అందరితో కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి వర్క్షాప్ పెట్టి అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాము. ఏదేమైనా ఇది చాలా బాధాకరమైన సంఘటన. దీన్ని ఒక పక్క బాధపడుతూనే దోషుల్ని
కఠినంగా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఎస్పీ గారితో ఆల్రెడీ నిన్న కూడా మాట్లాడాను. ఈరోజు మార్నింగ్ కూడా ఎస్పీ గారిని పిలిపించుకొని స్వయంగా ఏమేమి జరుగుతుందో కూడా చర్చించడం జరిగింది. ఇది ఇక్కడ డాక్టర్స్ని కూడా మంచి మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పాం. ప్రస్తుతానికి పాప అయితే బాగుంది. ఆ అమ్మాయికి మనోధైర్యం ఇవ్వటం కూడా జరిగింది. బాగా చదువుకోవాలి, ఇది తన తప్పు కాదు, ఎవడో చేసిన తప్పుకి తను ధైర్యంగా ఉండాలని చెప్పాము. వి విల్ మానిటర్ ది సిట్యుయేషన్. దాచేపల్లి అత్యాచార బాధితురాలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు. హరీష్, వాట్ యు? ఘటన మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార యంత్రాంగం పోలీసుకు సంబంధించినటువంటి వైఫల్యం మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అన్నం పుణ్యం ఎలిగినటువంటి బాలిక, ముక్కుపచ్చలారినటువంటి బాలిక పైన జరిగినటువంటి ఘోరమైనటువంటి ఘటన మీద కుటుంబ సభ్యులతో పాటుగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజా సంఘాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు ఇటువంటి ఘటనల మీద స్పందించినటువంటి దాఖలాల మీద గతంలో జరిగినటువంటి సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అయినప్పటికీ కూడా పోలీసులు సరైన రీతిలో స్పందించలేదన్నటువంటి ఒక అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజా సంఘాలన్నీ కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇంకోవైపు చూసుకుంటే కనుక జరిగిన ఘటనకు సంబంధించిన వరకు కూడా ఎవరైతే బాలిక పైన అత్యాచారం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సుబ్బయ్యకి సంబంధించినటువంటి ఫోటోను కూడా పోలీసు అధికారులు విడుదల చేశారు. గుర్తుపట్టిన వాళ్ళకి ఎవరైతే పట్టించిన వారికి కూడా పారితోషికం ఇస్తామని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు పోలీసు బృందాలు కూడా ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేశాయి. వాళ్ళందరూ కూడా నిందితుడి సుబ్బయ్య కోసం, కుటుంబ సభ్యుల కోసం కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి. జరిగినటువంటి ఘటన మీద బాధితురాలి పరిస్థితి ఎలా ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఘోరం జరిగింది అన్న దాని మీద మనతో మాట్లాడిన బాధితురాలి కుటుంబ సభ్యులు మేనమామ మనతో ఉన్నారు. చెప్పండి, అసలు ఎలా జరిగింది? ఆ సుబ్బయ్య అనే వ్యక్తికి పాపకి ఎలాగా పరిచయం ఉంది? ఇప్పుడు మీకు నాకు ఏ రకం పరిచయం సార్? కాకపోతే అన్న అంటే అయ్యా అంటారు. అదే రకంగా పిల్లలకి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు తాత అనేమో స్వతంత్రంగా ఇవ్వటం జరుగుతుంది. అందరు చాలామంది పిల్లలతో ఉంటాడు తను. అయితే ఏ రకంగా మరి జరిగిందో తెలియదు. ఈ అమ్మాయికి నిన్న మానభంగం చేశారనేది తెలిసింది. నేను ఇక్కడికి వచ్చి 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల నుంచి ఏమైందంటే ఈ నిన్న జరిగిన సంఘటన నాకు పొద్దున మా మామయ్య ఫోన్ చేసి, అల్లుడు ఇట్లా సంగతి ఇట్లా జరిగింది, అన్నం సుబ్బయ్య అతని పేరు, నీకు తెలియదు ఏముంది అన్నాడు. అతని ఫోన్ నెంబర్ కూడా నా దగ్గరే ఉంది. మనిషి నాకు తెలుసు. మా చాటి బండివాడు అని చెప్పుకుంటా నాకు సిగ్గుచేటు అవుతుంది. అందులో ఏంటంటే మన ఆంధ్రదేశంలో ఇంత దరిద్రంగా చచ్చిందనేసి నా గుండె బరువు అయిపోతుందని చెప్పుకుంటా సిగ్గుచేటుగా ఉంది. నాకు కులస్తులు అనేది కాదు, రేపు పరాయి పిల్లలకి ఎవరిగా జరిగినా కానీ నాకు తట్టుకునే అంత సోహత లేదు వాస్తవానికైతే. ఇవాళ నా పిల్లకే జరిగింది అనుకోవాలా, రేపు నీ పిల్లకే జరిగింది అనుకోవాలా. నీ పిల్ల నాకు బాగా బరువు అయిద్దా? కాదు. మనం ఆంధ్ర వాళ్ళం, ఇండియా వాళ్ళం, ఒకటే జాతిగా మామూలుగా మనం భాయిగా కలిసి మెలిసి ఉన్న రోజులు. కాకపోతే ఇవాళ ఈ పిల్లకి జరిగారు కల్లా తట్టుకోలేని బాధాకరంగా ఉన్నాయి. కనీసం ఇట్లాంటి నాకు తెలిసి నేను ఇక్కడికి వచ్చి 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి కనీసం 4-5 మానభంగాలు చేసాయి ఈ మన గుంటూరు జిల్లాలో. సౌదీ అరేబియా తరపు ఒకటి, ప్రకాశం జిల్లాలో ఒకటి, దాచిపల్లిలో బాలిక అయిన అమ్మాయి మీద ఒకసారి, పిడిగురాళ్ళలో 5 సంవత్సరాల పిల్ల మీద ఒకసారి. ఏమండి ఏం చేస్తుంది అసలు మన దేశం ప్రభుత్వం? ఏం చేస్తుంది? ఏ రకంగా చేయాలి? నిన్న 2 జరిగిందంటే ఘర్షణ. ఏం జరిగింది అసలు? ఇప్పుడు పాప పరిస్థితి ఎలా ఉంది? పాప పరిస్థితి బాగానే ఉంది, బాగానే చూస్తున్నారు. కానీ నిన్న రెండింటికి జరిగితే నిన్నటి నుంచి ధర్నా కూర్చున్నా కూడా ఇప్పుడు దాకా కూడా దాని మీద సంధించింది లేదు. ఆ నిందితుడు అనేది ఎక్కడున్నాడో ఇప్పుడు దాకా కూడా ఎవరికి తెలియలేదు. దాని మీద మరి గవర్నమెంట్ ఎట్లా చర్య తీసుకుంటుందో, మాకు ఎట్లా న్యాయం చేసిద్దో దానికోసం మేము ఎదురు చూస్తున్నాం. దానికి మీరు దయచేసి మైనార్టీకి ఇట్లా చేయడం కూడా పద్ధతి కాదు ఇది. మరీ చిన్న పిల్లల్ని కూడా చూడకుండా ఇలా మా పిల్లల్ని బయటికి పంపించాలన్నా కూడా ఎంత బాధగా ఇదిగుందో. వాళ్ళ అమ్మ మొహం చూస్తే మాకు ఏడుపు వస్తుంది. ఆ పిల్ల పరిస్థితి లోపల ఇంకా చాలా ఇదిగుంది. ఎవరికైనా చూస్తే అమ్మాయి ఏడుస్తుంది. అమ్మాయి ఎవరైనా మగోళ్ళని చూస్తే ఎమ్మటే ఏడవటం స్టార్ట్ చేస్తుంది. మరి దీని మీద గవర్నమెంట్ ఎట్లా చర్య తీసుకుంటుందో మేమంతా రాష్ట్రం అంతా మేము ముందు చూస్తున్నాం దీని విషయం మీద. దీనికి ఎట్లా దయచేసి మా మీద కొద్దిగా దయచేసి ఏదో ఒకటి చేస్తే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ కూడా మేము ఇదే కోరుకుంటున్నాం. దీనికి ఏదో ఒకటి చేసి న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. పిల్లల్ని చూస్తుంటే ఆ అమ్మాయి ఈ విధంగా ఎంత భయం భ్రాంతికి గురవుతుందంటే, ఎన్ని విధంగా అక్కడ ఆందోళన జరిగితే ఆ పిల్ల ఆ విధంగా భయపడుతుంది. మగవాళ్ళని చూస్తుంటే ఆ అమ్మాయి భయపడుతుంది. నిజంగా గుంటూరులో ఉన్నటువంటి నాయకులు, గుంటూరు ప్రభుత్వం ఈ విధంగా సిగ్గుపడాలని ఏదైతే ఉందో పొజిషన్ ఉంది. ఈ రోజు ఇక్కడైతే ఎంతో దగ్గరగా ఉంది అసెంబ్లీ. ఇక్కడ ఎంతమంది నాయకులు ఉన్నారో, ఇక్కడైతే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటివరకు వచ్చిన నాయకులు కానీ, ఇక్కడ వచ్చి ఎక్స్గ్రేషా కానీ ఏం
కఠినంగా ఎంత కఠినంగా దాన్ని శిక్షించాలంటే ఆ విధంగా శిక్షించాలి. ఆ పిల్ల ఈ విధంగా భయపడుతుంది, మగవాళ్ళు కనబడితే ఆమె పిల్ల భయపడుతుంది. ఎంత ఆ పిల్ల వణికికి దారి చేస్తుంది ఇటువంటి విషయాన్ని మనం చూసుకోవచ్చు. ఈరోజు ఎందరో వచ్చారు, నాయకులు వచ్చి చూసి మొత్తం వెళ్ళారు. కానీ ఈరోజు మా విద్యార్థి సంఘాలు గుంటూరులో ఈ రోజు నుంచి మధ్యాహ్నం 4 కాడ నుంచి స్ట్రైకులు బంధులు మొత్తం మేము చేస్తాము. 24 గంటల్లోగా జరిగిన సంఘటనలు ఎవరైతే దాన్ని పడిగించకపోతే మేమంతా ఈ రాష్ట్రం అంతా మేము మొన్న జరిగిన ఆసిఫా ఈ రోజు ఈ పిల్ల ఇలా మేము ఎన్ని రోజులని చెప్పేసి మేము ఇలాంటి చూస్తూ ఉంచోవాలి, ఇలాంటి మొత్తం మేము చూస్తూ భరించాలి, ఇలాంటి మళ్ళీ జరగకూడదని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే మహిళా సంఘాలు కూడా ఉన్నారు. మా బాలికను చూశారు, మీరు పరిస్థితి అసలు ఎలా ఉంది? ఈ ఘటనల మీద వరుసగా ఘటనలు జరుగుతున్నాయి, అయినప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం స్పందించలేదన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. ఎలా స్పందిస్తారు? గుంటూరు జిల్లాలో గత నెల నుంచి 40 పైగా ఈ అత్యాచార సంఘటనలు బాలికలపై జరిగాయి. మరి ప్రభుత్వం నిద్రపోతుందని చెప్పి అడుగుతా ఉన్నాము. మరి మహిళా కమిషన్ అన్నప్రి రాజకుమారి కూడా పొద్దున్న లెగిస్తే మరి మీడియా ముందు ఉంటారు, గుంటూరులో నివసిస్తూ ఉన్నారు. మరి చట్టాలు న్యాయాలు మరి ఏమైపోయి పోలీసులు వాళ్ళని ఇంతవరకు వాళ్ళు శిక్షించింది లేదు, వాళ్ళ మీద వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళ మీడియా ముందు పెట్టింది లేదు. నిర్భయ చట్టాలు ఏమవుతున్నాయి? ఈ ప్రభుత్వం నిద్రపోతుందని చెప్పి అడుగుతా ఉన్నాము. మరి ఇంతవరకు బాధితులకు మరి ఎలాంటి మరి సహాయం చేయలేదు, వాళ్ళ కుటుంబానికి ఆదరణ అర్పేతంగా కూడా వాళ్ళకి మరి భరోసా ఇవ్వలేదు. ఇవి వెంటనే మరి రోజు కూడా 3 చోట్ల 4 చోట్ల జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం నిద్రపోతుందని చెప్పి అడుగుతున్నాము. చట్టాలను కఠినతరం చేయాలి. లేని పక్షంలో మా వైఎస్ఆర్సీపీ నగర మహిళా విభాగం తరఫున మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అంటే ముఖ్యమంత్రి కూడా స్పందించారు, ఇప్పటికే బాధితుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసు అధికారులు కూడా ఆదేశించారు. ఇంకోవైపు పోలీసులు కూడా బాధితుడు సుబ్బయ్య ఎవరైతే ఉన్నారో నిందితుడు అతని ఫోటో కూడా రిలీజ్ చేశారు. అంటే వరుసగా జరుగుతున్నాయి, గుంటూరు జిల్లాలో వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి, పోలీసు యంత్రాంగం స్పందించలేదన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. దీని మీద మీరు ఎలా స్పందించారు? ఇది వాస్తవమే. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా చాలా కరువు అయినాయి. ఈ ఒక్క సంఘటనలే కాదు, అంటే ఇప్పుడు మీరు గుంటూరు జిల్లా చూస్తే ఈ జిల్లాలో ఎన్ని సంఘటనలు జరిగినాయి గత 15 రోజుల్లో. మొన్న కూడా కారంచేడు గత వారంలోనే ఎక్కువ రోజులు గడాల కారంచేడు ఒప్పిచేర్ల మండలంలో ఒక మహిళ మీద ఒక కుర్రవాడు మరి ఆ రోజు రేప్ చేసి తన అసభ్యకరంగా ప్రవర్తించే తీరు సభ్య సమాజానికి తలదించుకునే విధంగా ఉంది. అదేవిధంగా ఈరోజు మరి దాచేపల్లిలో ఒక చిన్నపిల్ల 9 సంవత్సరాల పిల్లల మీద ఈరోజు 50 సంవత్సరాలు సుబ్బయ్య అనే వ్యక్తి రేప్ చేశాడంటే నిజంగా ఒక విధంగా మనుషుల మీద ఒక అసహనం మరి ఈరోజు సమాజంలో కలుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ శాంతి పద్ధతుల మీద ప్రభుత్వం సరైన అవగాహన లేకుండా సరిగ్గా ఎక్కడో కూడా ప్రవర్తించట్లా. రాజకీయ నాయకులకి మరి ఒత్తాసు పలకడానికి లేకపోతే రాజకీయ నాయకులకి సెక్యూరిటీగా వెళ్ళడానికి పోలీసులు వ్యవస్థ పనిచేస్తుంది తప్ప ఈ శాంతి పద్ధతుల విషయంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటే చాలా మరి చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇలాంటి సంఘటనలు జరిగితే మరి ఈ రోజు సుప్రీంకోర్టు ఉరి శిక్ష విధించే కార్యక్రమం కూడా చేసింది, అయినా కూడా జరుగుతున్నాయి అంటే ఈ రోజు కఠినంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికెక్కడ పబ్లిక్ లో ఇలాంటి వ్యక్తులను షూట్ చేస్తేనే మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయనేది నా వాదన కాదు. అదేవిధంగా ఆ రోజు మరి గతంలో చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఏ విధంగా శాంతి పద్ధతులు ఉన్నాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ విధంగా శాంతి పద్ధతుల్లో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి రేపిస్టుల్ని ఎక్కడెక్కడ సభ్య సమాజంలో రోడ్డు మీద నిలబెట్టి షూట్ చేస్తేనే ఇలాంటి సంఘటనలు ఆగుతాయి అనేది ప్రజలు భావిస్తూ ఉన్నారు. చెప్పండి, హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి పరిస్థితి, బాధితురాలకి న్యాయం చేస్తామని కూడా ప్రభుత్వం ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించింది. అంటే వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు ఎటు దారి తీస్తాయి? నవ్యాంధ్ర రాజధాని చెప్తున్నటువంటి ఈ ప్రాంతంలో దాదాపు 45 సంఘటనలు పసిపిల్లల మీద మహిళల మీద జరగడం చాలా దుర్మార్గం. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యార్థుల మీద మహిళల మీద పసిపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో తీవ్రంగా వైఫల్యం చెందినాయి. దాచేపల్లిలో 9 ఏళ్ల బాలిక మీద అత్యాచారాన్ని చేయడాన్ని పీడీఎస్సీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి నినాదం ఈరోజు హాస్యాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు నిర్భయ చట్టం, పోక్సో లాంటి చట్టాలు, మహిళా రక్షణ చట్టాలు ఎన్ని ఉన్నాయి, కానీ ఈ 70 ఏళ్ల కాలంలో మహిళల మీద విద్యార్థుల మీద ఇటువంటి దుర్మార్గమైన సంఘటనలు జరగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఈ సుబ్బయ్య అనే అతన్ని ఇప్పుడు కూడా అరెస్టు చేయలేటువంటి ఒక పరిస్థితి కనబడుతూ ఉంది. తక్షణమే అతను అరెస్ట్ చేయాలా, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని మేము పీడీఎస్ విద్యార్థి సంఘాలుగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వరుసగా సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం ఎందుకు పట్టించుకోవట్లేదు? దాదాపు పిడిగిరాలో జరిగింది, ఇప్పుడు దాచేపల్లిలో జరిగింది, అంతకుముందు మాచర్ల చాలా సంఘటనలు జరిగినాయి. అయినప్పటికీ కూడా అంటే కేసులు కూడా ఎక్కడ కూడా నమోదు అవుతున్నటువంటి దాఖలాలు కనిపిస్తుంది. కేసులు నమోదైనా కూడా అవి రాజీ చేసుకోవటం, ఇది ఎటువంటి పరిస్థితికి వెళ్తాం? ఈరోజు ఈ రాష్ట్రంలో మరి గుంటూరు ఘటనే కాదు, అనేక జిల్లాలు కూడా చిన్నారుల మీద మరి తాగి అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. కానీ అత్యాచారాలు చేస్తున్న నిందితులను ఏమాత్రం కూడా పోలీసులు పట్టించుకోకుండా మరి రాజకీయ నాయకుల యొక్క ఒత్తిళ్లు తొలగి వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇన్ని ఘటనలు చెప్తా ఉంటే పోలీసుల యొక్క పర్యవేక్షణ ఏమైంది? మరి నేను జరిగిన దాచేపల్లి జరిగిన ఘటన ఉదాహరణ తీసుకుందాం. మరి ఘటన జరిగి 24 గంటలు కూడా ఇంతవరకు ఆ నిందితులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు?
అంటే ఈరోజు జిల్లాలో మరి చాలా మంది చెప్తా ఉన్నారు యంత్రాంగం కరువైంది, సిబ్బంది కొరత అయింది. ఇవాళ ఎవరైతే ప్రజల సంరక్షణ కోసం పనిచేసిన పోలీసులు ఇలా ప్రోటోకాల్ పేరుతో ప్రజా సంక్షేమ చుట్టూ తిరుగుతున్నారు తప్ప మరి ఎక్కడ కేసులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ కేసులు అక్కడ పెండింగ్ పడతా ఉన్నాయి. కాబట్టి పోలీసు సిబ్బంది పెంచాలి. ఈ పోలీసుల యొక్క వైఫల్యం మీద కూడా మరి డీజీపీగా స్పందించి ఎవరైతే నిర్లక్ష్యకారులను సస్పెండ్ చేయాలా, ఈ చిన్నారి కుటుంబానికి న్యాయం చేసేందుకు కూడా ఏఐఎస్ఎఫ్గా మరి ప్రజాపాలన కొనసాగించి అమ్మాయి న్యాయం చేసేందుకు కూడా మేము ముందుకెళ్తాం. ప్రస్తుతమైతే బాధితురాలు లోపల చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి, వైద్యులు ప్రత్యేకమైనటువంటి వైద్యుల బృందం కూడా బాలిక పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక ప్రజా సంఘాలన్నీ కూడా జరిగినటువంటి ఘటన మీద తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతమైతే ప్రజా సంఘాలతో పాటుగా అది పోలీస్ యంత్రాంగం కూడా నిందితుడు సుబ్బయ్య ఎవరైతే ఉన్నారో అతని కోసం వెతికేటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే నిందితుడు సుబ్బయ్యకి సంబంధించినటువంటి ఫోటోను పోలీసులు బయటకు విడుదల చేశారు. విడుదల చేసి నిందితుడిని కనుక పట్టించిన వారికి కూడా పారితోషికం ఇస్తామని చెప్పి కూడా పోలీసులు ప్రకటించారు. ఈ జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి అన్ని సంఘాలు కూడా ముక్తకంఠంతో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, అసలు ఈ జరిగినటువంటి ఘటనకు సంబంధించి బాధితురాలు ఎవరైతే ఉందో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి బాలికకి సంబంధించి అంటే చాక్లెట్స్, బిస్కెట్స్ ఇస్తారని ఒక మాయ మాటలు చెప్పి లోపరుచుకున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఇవి ఏదైతే మీరు అడిగారో ఈ స్థానికంగా ఉంటూ రిక్షా తొక్కుకుంటూ స్థానికంగా ఉంటూ వాళ్ళకి ఇడ్లీలు ఇవ్వటం పిల్లలు చేయటం చేసి మభ్యపెట్టి పాపని తీసుకెళ్ళి నిన్న సాయంత్రం పూట తీసుకెళ్లి చేస్తే అక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ మళ్ళీ వాళ్ళు డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసి పంపించడం జరిగింది. అయితే దీని మీద మేము తీవ్రంగా యావత్ ప్రపంచం ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. దానికి తీవ్రమైన పరిణామాలు ఈ ప్రభుత్వాలు ఎదుర్కొనడానికి సిద్ధపడాలని చెప్పి హిందూ ముస్లిం సోదరుల తరఫు నుంచి, సిక్, ఈసాయి కానీ వీళ్ళందరి తరఫు నుంచి మేము ఒకటే పిలుపునిస్తున్నాం. మీరు సిద్ధపడండి, మాకు సహనం కోల్పోతున్నాము. మేము మా బచ్చీలు అంటే బేటీ బచావ్ అంటే బేటీలు మా బేటీలు, బీజేపీ బేటీ కాదు, బీజేపీ బేటీలు కారు. వీళ్ళందరూ ఈ భారతదేశంలో ఉన్న పిల్లలు మొత్తము హిందూ ముస్లిం సోదరత్వ భావంతో ఉండే పిల్లలు. వీళ్ళందరికీ కూడా మీకు కాపాడడం చేత కాకపోతే మేము ప్రజలందరూ తెలిసి మా బేటీకి మేము బచాయిద్దానికి సిద్ధపడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీనికి ఇండియన్ యూనియన్ ముస్లిం నుంచి తీవ్రంగా మొత్తం మీద హాస్పిటల్ దగ్గర మాత్రం పరిస్థితి కొంత ఆందోళనకరంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, అదేవిధంగా ఇతరత్ర ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా రావడంతో ప్రస్తుతం ప్రత్యేకమైనటువంటి వార్డులో బాలిక చికిత్స పొందుతున్నారు. బాలిక చికిత్స పొందుతున్నటువంటి వ్యవహారం మీద ఇప్పటికే సీఎంతో పాటుగా ఉప ముఖ్యమంత్రితో సహా మంత్రులు, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ప్రత్యేకించి జరిగినటువంటి ఘటనకు సంబంధించిన అంశం మీద వాకప్ చేశారు. శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం. ఇంకోవైపు దాచేపల్లి ప్రాంతం, సంఘటన జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాచేపల్లి ప్రాంతం, దాచేపల్లిలో కూడా ఈరోజు బంద్ పాటిస్తున్నటువంటి నేపథ్యం. బంధువులు కూడా ఇటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం. జరిగినటువంటి ఘటనకు సంబంధించి చాలా సున్నితమైనటువంటి అంశం. ఈ అంశం కొంత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశం, మతపరంగా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా సున్నితంగా ఉండాల్సినటువంటి అంశాన్ని, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చాలా కీలకంగా పరిగణలోకి తీసుకోవాలి. జరిగినటువంటి ఘటనని బాధ్యుడు ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్, బాధితురాలికి న్యాయం చేయడంతో పాటుగా శాంతి భద్రతలను పరిరక్షించేందుకు దాచేపల్లి, అదేవిధంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. గుంటూరు జిల్లాలో కూడా ప్రజా సంఘాలన్నీ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోవైపు దాచేపల్లిలో ఈరోజు బంద్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీస్ శాఖకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుల్ని అరెస్ట్ చేసిన తర్వాత బాధితురాలికి న్యాయం చేసే కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి నుంచి, ఇతర ఉన్నతాధికారుల నుంచి కూడా ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈరోజు సాయంత్రం నుండి ఆందోళనకి పిలుపునిచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణలో తీసుకోవాలి. జరిగినటువంటి ఘటన చాలా దారుణమైనటువంటి ఘటనకి సంబంధించినటువంటి వ్యవహారం మీద ఎవరు కూడా స్పందించడానికి ముందుకు రానటువంటి పరిస్థితి. అధికార యంత్రాంగం కూడా ఈ వ్యవహారం మీద చాలా సీరియస్గా స్పందిస్తుంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ బాధితుల్ని పరామర్శించడంతో పాటు వారికి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ కూడా బాధిత కుటుంబాల నుంచి కూడా ఎటువంటి
నిరసన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో బాలికలను కాపాడాలి, బాలికలతో పాటుగా మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో మానవ హక్కులు కాపాడాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రజా సంఘాలన్నీ కూడా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అంటే చెప్పండి, జరిగినటువంటి ఘటనకు సంబంధించి అంటే బాలిక పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికే చాలా నిరసనలు వ్యక్తమవుతున్నాయి, దీని మీద ఎలా స్పందిస్తారు? ఈరోజు జరిగినది చాలా దుర్ఘటన. ఈ విషయంలో అందరం తీవ్రంగా ఖండిస్తున్నామండి. మేము హ్యూమన్ రైట్స్ నుండి కమిటీ సభ్యులందరం వచ్చాము. పాప విషయానికి వస్తే చాలా బాధపడుతుంది. మనం వెళ్ళి చూసినా కూడా ఆ అమ్మాయి చూసే పరిస్థితిలో కానీ ఏం లేదు. చాలా మొత్తం మీద అయితే బాలిక పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగా ఉంది. మగవాళ్ళని చూస్తే మాత్రం భయపడేటువంటి పరిస్థితుల్లో ఉందని చెప్పి కూడా వైద్యులు, కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద శాంతి భద్రతలకు సంబంధించిన అంశం, బాధితుడి కుటుంబానికి న్యాయం చేసేందుకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. సంతోష్. థ్యాంక్ యూ హరీష్.